బీజేపీ సర్రు కూడా ఉంటుంది. నిజంగా ఇదండి, ఇది కూడా ఇట్లాంటిదే వర్మ. గ్లోబల్ సమిట్ అనే ఒక సమిట్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రభుత్వం పెట్టింది, చాలామంది వస్తారు అన్నారు. నిజంగా ఈరోజు మీడియా చూస్తే మనకు అనేక ఇది టైమ్స్ చూస్తే ఆన్ డే 1 టీ గ్లోబల్ సమిట్ నెట్స్ 2.5 lakhs అని బ్యానర్. మీరు కూడా వార్తలు అవన్నీ మనం కూడా వేసాం. మీరు ఇదే సమయంలో బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూడండి, అసలు ఇది గ్లోబల్ సమిట్ కాదు, ఇది గ్లోబల్ ఫ్లాప్, ఇది మొత్తం విఫలం అయిపోయింది, ఒక్కడు కూడా రాలేదు, ఏదేదో అన్నారు. చివరికి వచ్చిన వాడు ఒకడు, ముఖ్యంగా ట్రంప్ మీడియా అండ్ టెలివిజన్ కంపెనీ ఏదో ఉంది, ఆ ప్రతినిధి వచ్చాడు. అసలు ఇది మోసం, ఇవన్నీ కూడా. నేను అంటున్నాను, నాకేం కార్పొరేట్ భ్రమలు లేవు, ఇలాంటి సదస్సులతోనే లక్షల కోట్లు వచ్చి పడతాయని నేనేం భావించాను. కానీ ఏ పార్టీ మీరు అధికారంలో ఉన్నా, వారున్నా, మేమున్నప్పుడేమో అది చాలా అద్భుతంగా జరిగింది, వేరే వాళ్ళు ఉంటే మొత్తం విఫలమైపోయింది, అదొక ఫ్లాప్ షో, ఇవన్నీ. అంటే తెలంగాణ కదా నష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు 10 ఏళ్ళు తెచ్చి కేసీఆర్ దానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ తెలంగాణ అయితే అలా శాశ్వతంగా ఉంటుంది కదా. తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణ రైజింగ్ కాదు, ఫాలింగ్ అంట. ఇవన్నీ అందులో పెట్టిన హెడ్డింగ్స్. తెలంగాణ రైజింగ్ కాదు, ఫాలింగ్ అంటే ఎవరికండి? మళ్ళీ వర్మగారి పాలనలో అంతా చీకటి అయిపోయిందంటే ఎవరికండి దీని ప్రభావం పడేది? కాబట్టి ఇంకొకటి, హైటెక్ సిటీలో పెట్టకుండా ఫ్యూచర్ సిటీలో ఎందుకు పెట్టారు? ఓకే, రేవంత్ రెడ్డి వ్యూహం మీద రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఎక్కడో చోట ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక సదస్సు చోట పెట్టే ఇది ఉండదా? ఖచ్చితంగా మీరు ఈరోజు మిగిలిన పత్రికలన్నీ కనుక గమనిస్తే చాలా పేర్లు ఉన్నాయి, అందులో పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. లాక్హీడ్ లాంటి పేరు ఉంది, లేకపోతే కామినేని, లేకపోతే అపోలో లాంటివి ఉన్నాయి, ఇంకా ఐటీ సంస్థలు ఉన్నాయి, టీవీఎస్ ఉంది, ఒకటి కాదు చాలానే ఉన్నాయి. వాళ్ళు ఏం తెస్తారు, ఏం పెడతారు, ఎలా కుదురుతుంది అనే తర్వాత. కానీ అంటే మరొక పార్టీ అధికారంలో ఉండే మటుకు మేము ఏమీ ఆమోదించే ప్రశ్న లేదు, దాని మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తామంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఉదాహరణకు విధానపరంగా నిన్న ఎక్కడో సిపిఎం రాఘవ్లో ఒక మాట అంటున్నారు, ఏమని, దీనికి ఏమైనా లేబర్ కోడ్లు ఇవన్నీ వచ్చాయి కదా, కార్మికుల గురించి కూడా చర్చించి, అది కనీసం ఒక విధానం ఏదో అది కాదు, ఇది చర్చించమని చెప్పండి మీరు, అది వేరే విషయం. కానీ గ్లోబల్ సమ్మిట్ మీద ఇంత దాడి చేయటము, ఒకరినొకరు ఆమోదించుకోలేకపోవటం మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దీనికి కొసమెరిపేమంటే బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చాలా బాగా జరుగుతుంది, ఇలాగే జరగాలి, తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని ఆయన చెప్తున్నారు. అంటే కేంద్రంలో వ్యతిరేకంగా బద్ధశత్రువుగా ఉన్న పాలక పార్టీకి సంబంధించిన ఆయనేమో ఇక్కడికి వస్తే, గత పాలకులేమో మళ్ళీ మేమే రావాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది, వస్తామని చెప్తూ ఉంటారు కూడా కావచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది? కాబట్టి ప్రభుత్వం కూడా ఈ 2 రోజుల సదస్సులో ఏం జరిగిందో ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏకపక్షంగా దుమ్మెత్తిపోసి ఏమీ జరగలేదు, తెలంగాణ ఫాలింగు, తెలంగాణ కూలింగు, ఇలాంటివి చెప్పడం మటుకు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, అసలు భారతదేశానికి ఏమాత్రం క్షేమదాయకం కాదు. సార్ సరస్సు చర్చలు మొదలకు మళ్ళీ బ్యాలెట్గా